జనాలు ఏమనుకుంటారో అనే ఫీలింగ్ కంటే కూడా మన ఓటమిని ఒరిజినల్ కారణం కాకుండా ఏదో ఒక సాకు చూపెట్టాలి. 2019లో గెలిచినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈవీఎంల ద్వారానే గెలిచింది. ఇప్పుడున్న ప్రాసెస్లోనే గెలిచింది. కానీ అప్పుడు తెలుగుదేశం పార్టీ ఈవీఎంల ద్వారా వైసీపీ గెలిచిందని ఆరోపించింది. 2014లో గెలిచినటువంటి తెలుగుదేశం పార్టీ 2019కి వచ్చేటప్పటికి ఈవీఎంల మీద అనుమానం, పోలింగ్ ప్యాటర్న్ మీద అనుమానం వ్యక్తం చేసింది. 2019లో గెలిచినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అప్పుడేమో ఈవీఎంల ఆరోపణలు దొంగవని చెప్పింది. 24కి వచ్చేటప్పటికి ఈవీఎంల ఆరోపణలు చేస్తూ వస్తుంది. అలాగే రాహుల్ గాంధీ 2009లోను 2004లోను గెలిచింది. 2004లో బీజేపీ నుంచి ప్రభుత్వాన్ని తీసుకున్నారు. అప్పుడే ఈవీఎంలు మేనేజ్ చేయొచ్చు కదా, మరి ఎట్లా వాళ్ళు అధికారంలోకి వచ్చారు? 2009లో మళ్ళీ వాళ్ళే అధికారంలోకి వచ్చారు. అప్పుడు ఈవీఎంల ద్వారా వచ్చారా? లేదట, అప్పుడు కరెక్టే అన్నట్టు. 2014లో వాళ్ళే అధికారంలో ఉన్నారు. అప్పుడు ఈవీఎంలు ఎవడన్నట్ట మేనేజ్ చేయగలుగుతాడు. కానీ బీజేపీ రావడానికి ఈవీఎంలు లేకపోతే పోలింగ్ ఈసీ యొక్క తేడాలట. 2019లో ఓడడానికి ఈసీనే కారణం అట. ఎలక్షన్లో తేడాలు ఈసీ వల్లనే జరుగుతుందంట. 2024లో కూడా అదే కారణం అట. ఇప్పుడు తాజాగా చేస్తున్న ఆరోపణలు ఇది. దీన్ని ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బాగా ప్రొజెక్ట్ చేసుకుంటున్నారు. ఎందుకంటే తమ ఓటమికి కారణం ఏదో ఒక సాకు చూపించాలి కాబట్టి.